తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. గత కొద్ది రోజుల రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైపోయింది. ఈరోజు చాలామంది మరణించారు, చాలామంది వ్యాధిగ్రస్తులైనరు, చాలామంది మరణ ఛాయలపైన చాలామంది బెడ్ రిడన్గా ఉన్నారు, చాలామంది అనారోగ్యంతో ఉన్నారు. సత్యనారాయణ సార్ మరి ఈ సార్ రిటైర్ అయిన తర్వాత డబ్బులు వస్తాయి, ఈయన అప్పులు ఎవరైనా తీసుకుని వాళ్ళు వాపస్ ఇవ్వచ్చు అనుకున్నారు. కానీ ఇంటికి వచ్చినప్పుడు మరి అప్పులు ముఖం చెల్లక మరి చెప్పలేని పరిస్థితులలో ఆయన ఒక 1 ఫైన్ మార్నింగ్ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినారు. ఇది దాదాపు నెల అయిపోయిందమ్మా, 5 నెలలు కావస్తుంది. మరి ప్రభుత్వం ఒక బాధ్యత ఏందనంటే ఈరోజు వీళ్ళ మన సార్ సత్యనారాయణ సార్ ఎక్కడి పోయిందో తీసుకొచ్చి కుటుంబ బాధ్యతకు అప్పచెప్పాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పైన ఉన్నది. ఈరోజు హోమ్ డిపార్ట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. గవర్నర్ గారు మీరు స్పందించాలి. తెలంగాణలో హ్యూమన్ రైట్స్ అనేది పూర్తిగా వైలేట్ అయిపోయింది అనేది మనకు అందరికి అర్థమవుతుంది. మీరు అసలు సార్ ఎట్లా పోయినో చెప్పండి. సారు 24 తెల్లవారుజామున వెళ్ళినారు సార్, ఇంట్లో నుంచి నిద్రలో లేచి వెళ్ళినారు. అయితే 23 రోజు మేము డిఏ ఆఫీస్కి వెళ్ళినాం సార్. వెళ్తే అక్కడ సర్వీస్ బుక్ వాళ్ళు మాకు వాపస్ ఇచ్చేసి ఇప్పట్లో ఏవి డబ్బులు రావు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, కనీసం మాకు జీపీఎఫ్ అన్న కావాలి అని అడిగితే అవి కూడా ఇప్పట్లో రావు, ఇంక ఏం కాదు. అయితే సారు హెడ్ మాస్టర్ సార్ నల్గొండలోనే మొత్తం చేశారు సర్వీసు. ఆయన చాలామందికి ఇప్పించాడు అన్నట్టు. రిటైర్డ్ అయినా నెక్స్ట్ డేనే పైసలు వచ్చినాయి అన్నట్టు. నా వరకు వచ్చి ఎందుకు జరిగింది అని ఆ రోజంతా బాధపడ్డారు అన్నట్టు. అయితే ఎందుకు వస్తాయని మేము సమాధానం చెప్పినాం. నైట్ అంతా ఆలోచించి మరి వాకింగ్ లాగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇంతవరకు ఏం కనిపించట్లేదు, మేము చేయని ప్రయత్నం అంటూ లేదు, అయితే తిరగని చోట లేదు. మేము పిల్లలు అంతా డిప్రెషన్ వచ్చినాం. వాళ్ళ నాన్న కూడా పెద్ద ఆయన చనిపోయినాడు. మా చిన్న పాప మనవరాళ్ళు హాస్పిటల్లో పడ్డారు. మా పిల్లలంతా డిప్రెషన్ అవుతున్నారు. ఇది సార్ మా పరిస్థితి. గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. ఇది ఇప్పుడు పూర్తిగా హక్కులికల ఉల్లంఘన. ఒక బాలకృష్ణ సిఐ సార్ ఆయన అయితే వాళ్ళ కూతురు పెళ్లి చేసిన తర్వాత మరి రిటైర్ అయినాక వచ్చిన పైసలతో నిధి చేస్తామనంటే ఆ పైసలు లేకపోవడం వల్ల వచ్చిన ఒత్తిళ్ల వల్ల కూతురు ఆత్మహత్య చేసుకున్నది. అది తెలిసిన వరంగల్ మట్టెవాడ సిఐ గారు మరి ఆయన గుండాకి చనిపోయిన పరిస్థితి. ఇక్కడేమో గుండె ఆపరేషన్ అయిన పరిస్థితి ఒకసారి వాళ్ళ భార్యది రాలేదు. ఈ విధంగా చాలా మంది ఒక్కొక్క తీరుగా ఒక్కొక్కళ్ళ కథలు ఒక్కొక్క వర్ణనాన్నితంగా ఉన్నది. దీనికి బాధ్యత 100% తెలంగాణ ప్రభుత్వమే. వీళ్ళకి శాంక్షన్ అయినటువంటి అమౌంట్ మరి గవర్నర్ దగ్గర ఆమోదం పట్టినటువంటి పైసలు ఈరోజు ఎక్కడి మాయమైపోయినాయి అనేది ఈరోజు ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీని మీద నేను ప్రభుత్వాన్ని నిందిస్తలేను. ఈరోజు గవర్నర్ గారు దీనిపైన పూర్తిగా స్పందించాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు మీరు ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందన్నది విషయం మీరు రాష్ట్రపతి గారికి పంపాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో గాలి తప్పింది. లాస్ట్కు వెనుకబడ్డ రాష్ట్రాలు కూడా ఈరోజు రిటైర్మెంట్ అన్న పైసలు ఇచ్చేస్తూ ఉంది. కానీ ఈరోజు 40 ఏళ్ళు పని చేయించుకొని వీళ్ళు చేసిన పైసలు ఇవ్వలేదు అని అంటే ఇక రాష్ట్రం ఎంత దరిద్రంగా ఉందో, ఎంత దరిద్రంగా ఉందో, ఇది నిజంగా ఆత్మగౌరవ తెలంగాణ, దివాళి తీసిన తెలంగాణ అనేది పాలకులే చెప్పాలి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఈరోజు ధర్నాలు ఫెయిల్ చేయడానికి మరి గచ్చిబౌలిందంట వీళ్ళకి ఉద్యోగులకు సంబంధించిన భూములు ఉన్నాయంట. ఈ మీటింగ్ జనం రాకుండా మీరు అక్కడికి రాని, మీకు భూములు వస్తున్నాయి, జాగాలు వస్తున్నాయి అని చెప్పేసి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ ఈరోజు గచ్చిబౌలిలో మీటింగ్ నడుస్తుంది, ప్యారలల్ మీటింగ్ ఇక్కడ నడవకుండా. కాబట్టి అన్ని కుట్రలు చేసిండ్రు. ఈరోజు మాకు అది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్ లేకుంటే ఇంకొక 3-4 వేల మంది ఇక్కడ రావాల్సిన వాళ్ళు ఉండే. అంటే ప్రభుత్వం ఎన్ని కుట్రలు, యూనియన్లు, అసోసియేషన్ ఎన్ని కుట్రలు చేస్తున్నాయో ఈరోజు ఇంతమంది ఆగమవుతా ఉంటే ఈరోజు అది రేపు పెట్టుకుంటేంది మీటింగ్, ఎల్లుండి పెట్టుకుంటేంది, ఇవాళ ఎందుకు పెట్టుకోవాలి? ఇది దాదాపు 1 నెల రోజుల కింద ఇది అయింది ప్లాన్. 1 నెల రోజుల కింద డిసైడ్ చేసిన మీటింగ్ పక్కన పెట్టి మీరు 3 రోజుల కింద మీటింగ్ పెట్టి ఇది ఈ విధంగా చేయాల్సింది ఏంది? ఈరోజు మీరు వచ్చి నిలబడి దగ్గర నుండి పైసలు ఇప్పియాలి, దగ్గరుండి పైసలు ఇవ్వాలి. ప్రభుత్వానికి చెంచాగిరి లెక్క, ప్రభుత్వానికి మైక్ టైసన్ల లెక్క ఈరోజు యూనియన్లు, అసోసియేషన్ మాన్నాయంటే రేపు మీరు జావారా, రేపు మీరు బతకరా, రేపు మీరు రిటైర్మెంట్ కారా, రేపు ఈ గతి మీకు పట్టదా? అప్పుడు కూడా మా సొంతలో నిలబడాలి. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద స్పందించాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఖచ్చితంగా పైసలు వసూలు చేసి తీరుతాం, కానీ గౌరవం ఇస్తే మీకు గౌరవం ఉంటుంది, మేము కూడా మీ ఫోటోలు పాలుతాం కలుగుతాం.